హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉగాది కదండి. మీకు ముందుగా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలండి. ఉగాదికి ఒక పేరంటూ వస్తుంది కదండి. ఆ నామమే విశ్వవసునామ సంవత్సరం. ఈరోజైతే మా పూజ అయితే ప్రారంభం అయిపోయింది. ముందైతే పూజకి కావాల్సినవన్నీ సర్దేసుకొని తర్వాత నేను రెడీ అయ్యి వచ్చానండి. తర్వాత మా ఆయన గారు పూజ చేస్తున్నారు. ఇవాళ విశేషం నిజంగానే. ఎప్పుడు కూడా ఆయన పూజ చేయరు, నేనే చేసుకుంటాను. ఎప్పుడు స్నానం చేసి వచ్చి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇవాళ మాత్రం ఆయన అలా చేయడం నాకు చాలా ఆనందం. ఇవాళ పచ్చడి అయితే మా అత్తయ్య గారే చేస్తారండి. నేను చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఆవిడ రాలేదు. మా తోటికోడలు చేసి పంపించారండి. మేమైతే పులిహోర చేసి గుడికాడ పంచుదాం అనుకున్నాము. అందుకనే పులిహోర చేసి పొట్లాలు కట్టేసి పంచడానికి మా వాడు చిన్నోడు వెళ్ళిపోయాడు. కొన్ని పొట్లాలేమో మా మేనగోళ్ళు పట్టుకుంది. ఇప్పుడైతే మేము అమ్మవారికి నేను చెప్పాను కదండి, షాపింగ్ చేసామని అమ్మవారికి చీర పెట్టడానికి వచ్చామండి. అమ్మవారు చూసారండి ఎంత అందంగా ఉన్నారో. మా పంతులు గారు చాలా బాగా అలంకరిస్తారండి. చూసారు ఎంత అందంగా, చాలా బాగా డెకరేషన్ చేస్తారు పువ్వులతోని. నేనేమో మా ఆయనగారు ఏరా అని చూస్తుంటే మా ఆయనగారు ఎదురుకుంటే సాయిబాబా గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆయన పూజ చేయించేసుకుంటున్నారు. చెప్తే నేను వస్తాను కదా అన్నాను. నువ్వు ఇంట్లో చక్కబెట్టుకుంటున్నావు కదా, అందుకే పిలవలేదన్నారు. ఈలోగా నేను వచ్చేసారు. అమ్మవారికి చీర అయితే ఇచ్చేసానండి. చాలా ఆనందంగా ఉందండి ఉగాదికి సందర్భంగా నాకు. ఎందుకంటే ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగానే ఉన్నాం మేము. సాయంత్రం పడుకునేదాకా చాలా హ్యాపీగానే ఉన్నాము. ఎప్పుడు ప్రతిసారి పిల్లల గురించన్నా ఇంట్లో సమస్యల గురించన్నా ఏదో చిన్న విషయానికన్నా బాధపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడైతే మేము దేవిచౌక్ వెళ్తున్నామండి. మా ఇంటి దగ్గర అయితే అమ్మవారికి ఇచ్చేసాము, పులిహోర పొట్లాలు కూడా పంచేసాము. ఇప్పుడైతే దేవిచౌక్ వెళ్తున్నామండి. దేవిచౌక్ అమ్మవారికి కూడా చీర పెట్టాలనుకున్నాను, అందుకని ఈరోజే పెట్టేస్తున్నాను. జనం అయితే చాలామంది ఉన్నారండి. లైన్లోనే ఒక అరగంట పట్టింది. అమ్మవారు చూసారండి, బంగారపు తొడుగు వేసుకొని అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. మా పూజ అయితే అయిపోతుంది. కిందకు వచ్చి ప్రసాదం పొట్లాలు పంచేసాము. ఇక్కడైతే చిన్న వినాయకుడు. అసలు ఉగాది అంటే ఏంటండి అసలని, ఉగాది విశేషాల గురించి నాకు తెలిసినవి కొన్ని చెప్తానండి. ఉగాది అంటే షట్రుచులు అంటే మామిడి, వేప, చింతపండు, బెల్లం, ఉప్పు, కారం. మామిడికాయ ఒగరు అంటే ఆశ్చర్యానికి గురి చేస్తుందంట. వేప అంటే బాధకి, చింతపండు అంటే చిరాకుకి, బెల్లం అంటే సంతోషానికి, ఉప్పు అంటే భయానికి, కారం అంటే కోపానికి అంటండి. నాకు తెలీదు, నేను తెలుసుకొని చెప్తున్నాను మీకు. ఈ మొదటి రోజు అంటండి అన్ని రకాలు అన్ని రుచులు అంటే షట్రుచులు సమ్మేళనంగా ఉండాలని, ఉంటుందని, ఉంటే బాగుంటుందని అని అంటారంటండి. ఉగాదిని ఉగాది లేదా యుగాది అనే పదాన్ని సంస్కృతం నుండి వచ్చిందంటండి. యుగ అనగా కాలమని, ఆది అనగా ఆరంభమని అని అర్థమంటండి. ఈ రోజున కొత్త పనులు కానీ కొత్త వస్తువులు కానీ, అంటే కొత్త వస్తువులు అంటే మన ఇంట్లోకి సంబంధించినవి లేకపోతే వ్యాపారానికి సంబంధించినవి అలా కొనుక్కుంటాం కదండి. అలాగా పొద్దు పుస్తకాలు ఉంటాయి కదండి, అవి కూడా కొత్తవి ఇవాళే రాసుకుంటారండి. అది ఆనవాయితీగా వస్తుందంటండి. కానీ ఈ ఉగాది ఎప్పుడు వస్తుంది అంటే చైత్రమాస మొదటి రోజున చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటామండి. ఈ ఉగాది రోజుని విశ్వవసునామ సంవత్సరం అని పిలువబడుతుంది. జీవితంలో కష్ట నష్టాలు సుఖ సంతోషాలు సామాన్యంగా స్వీకరించాలని చెప్తారండి. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.